ఏప్రిల్ 8న జాగ్రత్త అండి. గ్రహణము, అమావాస్య ఈ నియమాలకు తప్పనిసరిగా పాటించాలి. సనాతన ధర్మంలో అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య సోమవారము లేదా శనివారము వస్తే ఆ రోజుకు రెట్టింపు ప్రాధాన్యత వస్తుందండి. అయితే ఏప్రిల్ నెలలో వచ్చే అమావాస్య 8వ తేదీ సోమవారం వచ్చింది. అందువల్ల దీన్ని సోమావతి అమావాస్యగా పిలుస్తారు. సోమావతి అమావాస్య రోజు అరుదైన ఇంద్రయోగం ఏర్పడుతుందని చెప్పి జ్యోతిష్యులు చెబుతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇంద్రయోగం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 8 సోమవారం రోజున అమావాస్యతో పాటు తొలి సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. సుమారు 54 ఏళ్ల తరువాత ఇలాంటి అరుదైన సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. పురాణాల ప్రకారం ఈ సోమావతి అమావాస్య నాడే 2 కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయట. మరుసటి జన్మలో అవి శివుని ప్రధాన గణాలలో చోటు దక్కించుకున్నాయి. ఇది కాశీఖండంలో ఉంది. అంతటి మహిమాన్వితమైనటువంటి రోజు సోమావతి అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని నేరుగా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఏప్రిల్ 8వ తేదీన ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది, ఏ పనులు చేస్తే దురదృష్టం పుడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ప్రత్యేకంగా ఈ సోమావతి అమావాస్య రోజున మీ దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఇలా సోమావతి అమావాస్య నాడు శివునికి ప్రదక్షిణ చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున శివాలయాలకు వెళ్ళండి. దీంతో మీ జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ సోమావతి అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజు ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి జిల్లేడు పువ్వులతో పూజ చేస్తారు. ఆడవారు ఈ అమావాస్య సోమవతి వ్రతం చేస్తారు. అంటే రావి చెట్టును పూజించడం. ఆడవాళ్ళు ఈ సోమావతి అమావాస్య నాడు రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఏదైనా ఒక పన్నును రావి చెట్టు కింద పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేయండి. సోమావతి అమావాస్య రోజున ఆడవారు ఇలా చేస్తే మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో మంచి ఆరోగ్యంతో జీవిస్తారు. అంతటి శక్తి ఈ అమావాస్యకు ఉంటుందండి. అలాగే ఈశాన్యం మూలన ఈశ్వరుని స్థలంగా భావిస్తాం కదండి. కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున మీ ఇంటి ఈశాన్య దిశలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం మీ పైన ఉంటుంది. ముక్కోటి దేవతలు సంతోషిస్తారు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీళ్లలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడవడం. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎవరైతే ఈ అమావాస్య రోజున తమ ఇంటిని తుడుచుకోరో వారికి ఇంటికి దరిద్రం పట్టడం ఖాయం. మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం చేయాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంటిలో కానీ భోజనం అస్సలు చేయకూడదు అని చెబుతారండి. అలాగే అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవునితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే అది దరిద్రానికి దారి తీస్తుంది. కనుక ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయడం మంచిదండి. అలాగే అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఏలినాటి శనిని పట్టి పీడిస్తుంది అని చెప్తారు. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం వంటివి మానుకోవాలి. అలాగే ముఖ్యంగా అమావాస్య రోజున మీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మీ ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రావు. ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తి అంతా గుమ్మడికాయ లాక్కుంటుందండి. అలాగే ముఖ్యంగా అమావాస్య సమయంలో బియ్యం, గోధుమలను, చీపురులను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున తెలిసి తెలియక ఎవరూ కూడా అబద్ధం చెప్పకూడదండి. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోయి సుఖ సంతోషాలతో చేకూరుతాయని చెప్పి పండితులు చెబుతున్నారు.
అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి. లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా గనక చేస్తే మీ బీరువాలో లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలంట. అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులకు ఆకర్షిస్తుంది కాబట్టి ఈరోజు ముగ్గు మాత్రం వేయకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం, కొత్త పనులు మొదలు పెట్టడం వంటి పనులు చేయకూడదు. ఇవన్నీ నిషిద్ధమని చెప్పి పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు. చాలామంది పిల్లలు లేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు సోమావతి అమావాస్య రోజున రావి చెట్టు వద్ద పెన్సిళ్ళు పెట్టి ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా ఏవైనా పక్షులకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అమావాస్య రోజున సూర్యోదయం అయ్యేంత వరకు నిద్రపోతే దరిద్రం కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్నం కూడా నిద్రించకూడదు. అమావాస్య రోజున నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున చేసే చిన్న దానం అయినా సరే అది కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది. ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా వచ్చింది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కనుక గ్రహణ ప్రభావం మన దేశంపై ఉండదు. కానీ గ్రహణం రోజున కొన్ని నియమాలు పాటించడం మంచిది. ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తిప్పకండి, తీసుకురాకూడదు అస్సలు. గ్రహణం సమయంలో ఇంట్లో వండిన ఆహార పదార్థాల మీద తులసి ఆకులను కానీ లేదా గరికలను కానీ దర్భలను కానీ వేయాల్సి ఉంటుందండి. ఇవి 8వ తేదీన జాగ్రత్తగా చేసుకోవాల్సిన నియమాలు. 8వ తేదీన గ్రహణము అమావాస్య కాబట్టి ఈ నియమాలను కంపల్సరీగా పాటించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.